హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే ముందు వీడియోలో అయితే బ్లౌజ్ బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ అండ్ కటింగ్ అయితే అప్లోడ్ చేశాను కదండి. సో ఇది అయితే బ్యాక్ పార్ట్ చాలా నీట్గా అయితే వచ్చింది కదా. సో దీనికి వచ్చేసి ఫ్రంట్ పార్ట్ డీప్ నెక్ అండి. సో వన్ సైడ్ అయితే మనకి నార్మల్గా వర్క్ చేయించుకున్నప్పుడు వన్ సైడ్ వర్క్ వస్తుంది, వన్ సైడ్ అయితే ప్లెయిన్గా వస్తుంది కదా. సో మనకి ఈ క్లాత్ స్ట్రైట్ కట్టా క్రాస్ కట్టా అనేది ముందు వీడియోలో ఎలా చూసుకోవాలో అయితే చూపించాను. సో ఇక్కడైతే స్ట్రైట్ కట్ అండి. స్ట్రైట్ కట్ మెయిన్ పార్ట్ అంటే మెయిన్ క్లాత్ స్ట్రైట్గా ఉంటే లైనింగ్ కూడా కంపల్సరీగా స్ట్రైట్గానే తీసుకోవాలి. సో కంపల్సరీగా కొన్ని బ్లౌజ్లో అయితే కంపల్సరీగా క్లాత్ స్ట్రైటా క్లాత్ క్రాసా అనేది అయితే కరెక్ట్గా చెక్ చేసుకోవాలి. సో ఇలా అయితే ఇక్కడ రెండు రివర్స్ కాబట్టి మనకి లైనింగ్ అయితే కరెక్ట్గా దానికి అయితే సపరేట్గా పెట్టేసుకొని అయితే స్టిచ్చింగ్ చేయాలి. ఇక్కడైతే చిన్న కట్ వర్క్ అయితే వచ్చిందండి. సో కట్ వర్క్ కాబట్టి కట్ వర్క్ నెక్ అయితే ఫస్ట్ జాయింటింగ్ అనేది చేసుకోవాలి. సో ఇక్కడ వర్క్కి ఒక హాఫ్ ఇంచ్ ఉండేట్టు చూసుకొని అయితే కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత ఇలా పిన్స్ అనేవి పెట్టుకోవాలి. ఈ బ్లౌజ్కి వచ్చేసి సో ఈ బాడీ పార్ట్కి వచ్చేసరి ఈ 3 డాట్స్ బ్లౌజ్ అండి. అలాగే షేప్ పట్టీ కూడా. సో మనకి క్రాస్ కటింగ్ బ్లౌజ్ల కంటే కూడా మనకి ఇలా స్ట్రైట్ కట్ బ్లౌజులు అనేది చాలా నీట్గా ఉంటుంది నెక్ వచ్చేసి. అదే క్రాస్ కట్ బ్లౌజ్లకి మనం ఎంత రౌండ్ తీసుకున్నా కూడా కొంచెం యూ షేప్ లాగా అయితే వస్తుంది. ఇది అయితే రౌండ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా చాలా నీట్గా అయితే ఉంటుంది. సో ఇంతకుముందు అయితే ఇక్కడ వరకు అయితే ఉందండి. సో మనకి లైనింగ్ అనేది ఎలా ఉందో అలా అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి. సో నేనైతే ఇక్కడ లైనింగ్ జాయింటింగ్ అనేది చేశాను. ఈ ఎక్స్ట్రా అంతా కటింగ్ అయితే చేసేసుకొని మనకి కట్ వర్క్ ఉంది కాబట్టి చిన్న చిన్నగా అయితే ఆ కట్ వర్క్ మిడిల్లో వచ్చేట్టు అయితే ఇలా చిన్నగా కట్స్ అయితే ఇచ్చుకోవాలి. సో మనకి కట్ వర్క్ రౌండ్ ఉన్న దగ్గరగా కంపల్సరీగా చిన్నగా కట్ అనేది ఇచ్చుకుంటే మనకి క్లాత్ అనేది ఈజీగా ఇలా టర్న్ అయితే అవుతుంది. షేప్ కూడా చాలా నీట్గా కనబడుతుంది. ఇలా వర్క్ బ్లౌజ్లకి రివర్స్ చేసేటప్పుడు అయితే కొంచెం జాగ్రత్తగా అయితే రివర్స్ చేసుకోవాలి. లేదు అంటే క్లాత్ మనకి కట్ అయ్యి ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ రెండిటికి కూడా ఇలా ప్లెయిన్గా వచ్చిన సైడ్కి కూడా మనం ఎక్స్ట్రా అంతా కట్ చేసుకొని చిన్న చిన్నగా టక్స్ అనేవి ఇచ్చుకోవాలి. సో ఇక్కడ ఇలా ఇచ్చుకుంటేనే మనకి ఈజీగా టర్న్ అవుతుంది. అలాగే షేప్ కూడా క్లారిటీగా అయితే వస్తుంది. సో చూసారు కదండి, చాలా బ్రాడ్గా అయితే వచ్చేసింది, చాలా నీట్గా అయితే ఉంటుంది ఇలాంటి బ్లౌజులు. సో హెవీ చెస్ట్ వాళ్ళకి అంతగా సెట్ అవ్వదు కానీ సో నార్మల్ సైజు బ్లౌజ్ వాళ్ళకి అయితే చాలా నీట్గా అయితే ఉంటుంది. ఇలా నెక్ అయితే కుట్టేసుకోవాలి. కుట్టేసుకున్న తర్వాత చుట్టూ లైనింగ్కి ఉన్న మెయిన్ క్లాత్కి అయితే మొత్తం జాయింటింగ్ అయితే చేసి ఎక్స్ట్రా అయితే కటింగ్ చేసుకోవాలి. సో ఇక్కడ కటింగ్ చేసిన తర్వాత నెక్ చాలా రౌండ్గా అయితే చాలా నీట్గా అయితే ఉంది కదండి. సో మనం బ్లౌజ్ అనేది వేసుకున్న తర్వాత కూడా చాలా నీట్గా అయితే వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ డాట్స్ అనేది వేసాను కానీ కొంచెం లెంత్ ఎక్కువగా అయినట్టు అయితే ఉందండి. సో ఫస్ట్ మనకి నార్మల్ బ్లౌజ్కి ఎలా వేసుకుంటామో అలాగే అయితే వేసుకోవాలి. సో ఫస్ట్ మెయిన్ డాట్ వచ్చేసి 2.5 ఒక మార్కింగ్ చేసుకున్న తర్వాత 2.5 నుండి అయితే 2.5కి అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి. 2.5 నుంచి మిడిల్ అయితే 1.5 దగ్గర నుంచి పైకి మనం 2.5కి అయితే మార్కింగ్ చేసుకోవాలండి. సో ఇలా ఉక్స్ పట్టి సైడ్ వచ్చేసి కింది నుంచి పైకి 2 ఇంచులకి మార్కింగ్ చేసుకొని డాట్ లెంత్ వచ్చేసి 2.5 ఇంచులకి అయితే మార్కింగ్ చేసుకోవాలి. సో నార్మల్ బ్లౌజ్కి ఎలా మార్కింగ్ చేసి డాట్స్ స్టిచ్చింగ్ అనేది ఎలా చేసుకుంటామో అలాగే సేమ్ యాస్టీస్కి అయితే చేసుకోవాలి. ఇక్కడ మెయిన్ డాట్ వచ్చేసి ఇలా మనకి షోల్డర్ మిడిల్ అంటే ఇది బోట్ నెక్ కదండి. సో ఈ నెక్కు స్ట్రైట్గా అంటే నెక్ లైన్ ఉంది కదా, ఆ నెక్ లైన్కి అయితే స్ట్రైట్గా అయితే తీసుకోవాలి. అలాగే మనకి చంక భాగం సైడ్ వచ్చే డాట్ వచ్చేసి ఇలా స్టార్టింగ్ దగ్గర నుంచి ఈ క్రాస్గా తీసుకోవాలి. మెయిన్ డాట్కి క్రాస్గా తీసుకోవాలి. అదైతే 4 ఇంచులండి. అలాగే ఇది 4th డాట్ అండి. 4th డాట్ అనేది మనకి ఆప్షన్ కానీ 4th డాట్ వల్ల మనకి కప్ సైజ్ అనేది పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. సో అది అయితే వేసుకుంటే చాలా బాగుంటుంది.
సో ఇలా మనము బోట్ నెక్ బ్లౌజ్లకి కూడా ఇలా 4 డాట్స్ కానీ 3 డాట్స్ కానీ వేసుకొని ఈ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా వన్ సైడ్ అయితే మార్కింగ్ చేసాం కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలా ఒకసారి ప్రెస్ చేసుకుంటే మనకి 2 సైడ్స్ కూడా సేమ్ మార్కింగ్ అయితే ఉంటుంది. చూసారు కదా, ఇలా అయితే వచ్చింది. ఇక్కడైతే మనం మార్కింగ్ ఎంత సైజ్ వరకు మార్కింగ్ అయితే చేసుకున్నామో సేమ్ అలాగే స్టిచ్చింగ్ చేసుకోవాలి. మార్కింగ్ ఎలా ఉందో సేమ్ యాజ్ టీస్గా అయితే స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. సో మనకి స్టిచ్చింగ్కి మార్కింగ్కి డిఫరెన్స్ అనేది ఉంటే అయితే మనకి షేప్ అనేది పోతుంది. సో కరెక్ట్గా మనకి కింద అనేది మార్కింగ్ అనేది ఉంటుంది కదా, సో యాజ్ టీస్గా అయితే మార్కింగ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. సో ఇలా అండ్ మిగిలిన అన్ని డాట్స్ అయితే చేసుకోవాలండి. మెయిన్ డాట్ మాత్రమే ఒక 2.5 ఇంచుల క్లాత్ అయితే వస్తుంది. అలాగే మిగిలిన 3 డాట్స్ అయితే 1/2 ఇంచు క్లాత్తో అయితే వస్తుంది. అంటే మనం చేసుకున్న మిడిల్ మార్కింగ్కి అటొక 1/2 ఇంచు ఇటొక 1/2 ఇంచు అంటే 1/2 ఇంచు క్లాత్ అయితే డాట్ అయితే వస్తుంది. సో ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్ని డాట్స్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. సో ఫైనల్లీ అయితే డాట్స్ అనేవి స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత కప్ సైజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. సో ఈ మెథడ్లో అయితే మీరు నార్మల్ బ్లౌజ్కి కానీ ఇలా స్ట్రైట్ కట్ బోట్ నెక్ బ్లౌజ్లకి కానీ స్ట్రైట్ కట్ బ్లౌజ్లకి కానీ ఏ బ్లౌజ్కి అయినా కూడా ఈ మెథడ్లో అంటే ఈ మెజర్మెంట్స్తో అయితే మనం డాట్స్ అనేవి స్టిచ్చింగ్ చేసుకుంటే చాలా నీట్గా అయితే వస్తుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే ఇలా మనకి మెయిన్ డాట్ అనేది ఉంటుంది కదా, ఇది ఉక్స్ పట్టి సైడ్కి అయితే ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలండి. అలాగే ఒక కుట్టు వేసి వదిలేయకుండా ఇలా పైనుండి మనకి డబుల్ స్టిచ్చింగ్ అనేది వేసుకుంటే మనకి కింద షేప్ పట్టి అనేది స్టిఫ్గా ఉంటుంది. అలాగే పైన ఉన్న ఈ డాట్స్ దగ్గర కప్ సైజ్ కూడా చాలా నీట్గా అయితే కరెక్ట్ ఫిక్స్ అయ్యి అయితే ఉంటుందండి. సో డబుల్ కుట్ అనేది కంపల్సరీగా వేసుకోవాలి. అలాగే ఏది ఎలా కుట్టాలో అలాగే కుట్టాలండి. సో కంపల్సరీగా మెజర్మెంట్స్ అనేవి కంపల్సరీగా చూసుకుంటూ కుట్టుకోవాలి. సో ఇలా షేప్ పట్టి స్టిచ్చింగ్ చేసేటప్పుడు కానీ క్లాత్ని అయితే సాగదీయకుండా కరెక్ట్గా అయితే స్టిచ్చింగ్ అయితే చేయాలి. సో ఫైనల్లీ అయితే ఆల్మోస్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఈ బ్లౌజ్ యొక్క కటింగ్ వీడియో అండ్ బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ వీడియో అయితే అప్లోడ్ చేశానండి. దాని లింక్ అయితే డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. సో మీకు ఎలాంటి డౌట్ లేకుండా అయితే చాలా నీట్గా అయితే ఉంటుందండి. అలాగే నా ఛానల్ని కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే మర్చిపోకుండా లైక్ అయితే చేయండి. ఇలా కుట్టేసుకున్న తర్వాత మనము ఇలా ఉక్స్ పట్టి దగ్గర ఈ ఓపెన్ క్లాత్ అనేది ఉంటుంది కదా, దాన్ని అయితే కరెక్ట్గా కొలుచుకొని చూసుకోవాలండి. ఎందుకంటే మనకు ఉక్స్ పట్టి దగ్గర అయితే ఇలా ఓపెన్స్ అనేవి ఫోల్డింగ్ అయితే చేసి కుట్టేస్తాం కదా, నెక్ సైడ్ కానీ కింది సైడ్ కానీ ఫోల్డింగ్ చేస్తాం కాబట్టి ఎక్కువ తక్కువ అయితే కటింగ్ చేసుకునే ఛాన్స్ అనేది ఉండదు కాబట్టి కరెక్ట్గా చూసుకోవాలి. సో ఫస్ట్ అయితే దీనికి కాజా పట్టి అనేది జాయింటింగ్ చేస్తున్నాను. ఇలా నెక్ సైడ్ ఒక 1/2 ఇంచ్ వరకు ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా కింది వైపు అంటే షేప్ పట్టికి కింద కూడా ఇలా ఒక 1/2 ఇంచ్ వరకు అనేది ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే మనకి ఇలా రివర్స్ చేసేసుకొని మళ్ళీ స్టిచ్చింగ్ అనేది చేసుకుంటే మనకి ఎక్స్ట్రా క్లాత్ అనేది ఏమి కనబడకుండా నీట్గా అయితే ఉంటుంది. సో ఇలా 2 ఫోల్డింగ్స్ అయితే చేసుకోవాలి. 2 ఫోల్డింగ్స్ చేసేసుకుంటే మనకి ఇక్కడ కాజా పట్టి అనేది రెడీ అవుతుందండి. సో ఈ బ్లౌజ్లకి అయితే మనకి అంటే వర్క్ బ్లౌజ్లకి అయితే షేప్ పట్టి అనేది ఇదే విధంగా కుట్టాలి. ఎందుకంటే మనకి నార్మల్ బ్లౌజ్లకి అయితే ఉక్స్ పట్టి కాజా పట్టి అనేది స్టిచ్చింగ్ చేసిన తర్వాత నెక్ పట్టి అయితే వేస్తాం కాబట్టి అక్కడ ఎడ్జెస్ అనేవి ఏమి కనబడవు.
సో ఇక్కడ అయితే దీనికి నెక్ పట్టి అనేది ఏమీ ఉండదు కాబట్టి పైన నెక్ దగ్గర కూడా ఇలా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. సో ఇలా మనకి బాడీ ఉక్స్ పట్టి లెంత్ ఎంత ఉందో దానికంటే ఉక్స్ పట్టి స్టిచ్చింగ్ చేసుకోవడానికి అయితే ఒక 1.5 ఇంచ్ క్లాత్ అనేది ఎక్కువగా ఉంచుకొని ఉక్స్ పట్టి కాజా పట్టి అనేది స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. సో అది కావాలంటే దీనికి ఇంకో సైడ్ పైపింగ్ అయితే చేసుకోవాలి. ఇలా ఉక్స్ పట్టి నెక్ మనకి జాయింటింగ్ అనేది చేసిన తర్వాత నెక్ షేప్ అయితే ఇలా వచ్చింది. సో ఫైనల్లీ అయితే బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో స్ట్రైట్ కట్ బ్లౌజ్కి కూడా కప్ సైజ్ అనేది చాలా నీట్గా అయితే వచ్చేసింది కదా. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.